చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వాక్యం మనం చదువుకుందామండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్యంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం ఉందండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంగ్లీష్ బైబిల్, ఆ యొక్క ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్లో మనం చూస్తే చిల్డ్రన్ ఆర్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ దే ఆర్ ఎ రివార్డ్ ఫ్రమ్ హిమ్ అని ఉంది. అంటే కేవలం కుమారులు మాత్రమే కాదు, కుమారులు, కుమార్తెలు, బిడ్డలందరూ కూడా మరి దేవుని యొద్ద నుంచి మనకు వచ్చినటువంటి ఒక గొప్ప బహుమానము అని ఇక్కడ ఈ వాక్యంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు అదే మాటని నేను నా యొక్క వాక్యాంశంగా తీసుకుంటున్నానండి. చిల్డ్రన్ ఆర్ ద గిఫ్ట్ ఆర్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. ఏంటండి? చిల్డ్రన్ ఆర్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. మరి ఈ మాట నిజమే కదండి. బిడ్డలు మనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం. మరి ఈ బిడ్డల విషయంలో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఏ రకంగా ఆలోచించాలి? అట్ ద సేమ్ టైం ఈ బిడ్డల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అదేంటండి, మనల్ని చూసి కదా మన బిడ్డలు నేర్చుకుంటారు. మన బిడ్డల నుంచి మనం ఏం నేర్చుకుంటామనంటే, మనం నేర్చుకోగలిగితే మన బిడ్డల నుంచే మనం బోర్డని విషయాలు నేర్చుకోవచ్చండి. హల్లెలూయా. మన బిడ్డల నుంచే కాదు, చిన్నపిల్లల నుంచి ఎన్నో విషయాల్ని దేవుడు మనకి నేర్పుతాడు. హల్లెలూయా. ఉదాహరణకి మనం బైబిల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభు అన్నటువంటి మాట మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 13 మరియు 14 వచ్చి మనం చదువుకున్నట్లయితే చదవండి. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయాను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువే అన్నటువంటి మాట, ఈ చిన్న బిడ్డలని నా యొద్దకు రాకుండా ఆటంకపరచొద్దు. ఎందుకని ప్రభు అనంటే, ఈ చిన్న బిడ్డల్లాగా ఎవరైతే ఉంటారో, మరి వీరిలాగా ఎవరైతే జీవిస్తారో వారే పరలోక రాజ్యానికి చేరగలుగుతారు. ఇలాంటి వారు, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని చెప్పి, దే ఆర్ ద లివింగ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడండి. హల్లెలూయా. ఎందుకంటే మరి పిల్లల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే వారికి ఉన్నటువంటి ఆ యొక్క నిర్మలమైన, నిష్కల్మషమైన మనస్సు కదండి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క స్వచ్ఛమైన హృదయము ఎవ్వరికీ ఉండదేమో. మరి వేరే వ్యక్తుల్లాగా, పెద్దవారిలాగా వారిలో ఎలాంటి కక్షలు ఉండవు, అసూయలు ఉండవు, ద్వేషాలు ఉండవు, కోపాలు ఉండవు. ముఖ్యంగా దేవుడు బహుగా అసహించుకునేటువంటి ఆ యొక్క హిపోక్రసీ, వేషధారణ అనేది బిడ్డల్లో మనం చూడలేం. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే స్వచ్ఛమైనటువంటి హృదయం, ఆ హృదయంతోనే మాట్లాడతారు. ఏమండి, మరి వాళ్ళ మనసులో ఏముందో ఆ విధంగానే వారు ప్రవర్తిస్తారు. దేవుడు కూడా అదే చెప్తున్నాడండి, ఎవరైతే ఇలాంటి వారు, పిల్లలు లాంటి వారే పరలోక రాజ్యానికి చేరతారు అని చెప్పి ఆయన చెప్పారు. మరొక మాట మనం చదువుకున్నట్లయితే అదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, విమల గారు చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3 and 4. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ప్రభు అంటున్నటువంటి మాట, ప్రభువా నేను ఎలా మారాలి,
నేనేం చేయాలి, నేనేం చేస్తే నేను పరలోక రాజ్యం చేరతాను అనే ఒక సందేహం ఎవరినోనైనా ఉంటే ఒక చక్కని జవాబు, ఒక చక్కని సొల్యూషన్ అండి. ఏంటంటే బిడ్డల్లాగా మారిపోండి. ఎలా మారిపోవాలండి? చిన్న పిల్లలా మారిపోండి. అప్పుడు పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు అని యేసుక్రీస్తు ప్రభువే ఆయన వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడండి. మరి అలాంటి చిన్న బిడ్డలు, వారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలాంటి లక్షణాలు వారిలో మనం చూస్తున్నాం? ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది చిన్నపిల్లల్ని మనం చూసినట్లయితే వారు ఏ రకంగా ప్రవర్తించారు, వారి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అనే దాన్ని మనం మొదట చూద్దాం. ఆ తర్వాత మన బిడ్డల్ని మనం ఏ రీతిగా మనం పెంచాలి అనేటువంటి వాక్యాలను కూడా మనం చూద్దామండి. ముందుగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది చిన్నపిల్లలు, ఉదాహరణకి మనం చూసినట్లయితే బాలుడైనటువంటి సమూయేలు. బైబిల్ గ్రంథంలో ఎల్కానా అనే ఒక ఆయన ఉన్నారండి. ఈ ఎల్కానాకి 2 భార్యలు. మొదట ఆమె పేరు హన్నా, రెండవ భార్య పేరు పెనిన్నా. ఈ పెనిన్నా అనే ఆమెకి పిల్లలు పుట్టారు, కానీ హన్నా అనే ఆమెకి మాత్రం బిడ్డలు కలగలేదండి. ఆమె ఒక గొడ్రాలుగా జీవిస్తుంది. మరి ఎప్పుడైతే ఒక ఆమెకు పిల్లలు కలిగి మరొక ఆమెకు పిల్లలు కలగలేదో సిచ్యువేషన్స్ ఎలా ఉంటే మనం వీ కెన్ నో, మనకు తెలుసు. అంటే ఈ పెనిన్నా ఎవరైతే ఉన్నారో మరి దారుణంగా మాటలతో వేధిస్తూ ఉంది హన్నాని. అలాంటి మాటలు, ఇలాంటి మాటలతో కోపం తెప్పిస్తుందండి అస్తమానం. ఆ మాటలకు తాళలేకపోతుంది హన్నా. ఒకానొక రోజు దేవుని మందిరంలోకి వెళ్ళింది, మోకరించి కన్నీటితో మరి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. దేవా ప్రభువా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా గర్భం తెరువు ప్రభువా, నాకు ఒక కుమారుణ్ణి దయచేయనైనా, ఆ కుమారుని నీకే ఇచ్చేస్తాను ప్రభువా అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుందండి. ఆమె ప్రార్థనా ఫలంగా 1 సంవత్సరం తర్వాత మరి దేవుడు ఒక కుమారుని ఆమెకు దయచేశాడు. ఆ కుమారుడే సమూయేలు. ఈ సమూయేలు మరి పాలు విడిచినంత కాలము తన తల్లితో ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ పాలు విడిచిన కాలం ఎప్పుడైతే అయిపోయిందో వెంటనే ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి ఆ కుమారుణ్ణి మందిరానికి సమర్పించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1 సమూయేల్ చాప్టర్ 1 verse 24. ఆ వాక్యం మనం చదువుకుందామండి. అతడు ఇంకా చిన్నవాడై ఉండగా 3 కోడెలను, తుమ్మెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని షీలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలీ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను చాలండి. ఇక్కడ మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మరి ఈ వాక్యంలో ఎప్పుడైతే ఆ పాలు విడిచే కాలం ముగించబడిందో అప్పుడే కుమారుని తీసుకొచ్చి మందిరానికి తీసుకొచ్చిందండి. తీసుకొచ్చిన తర్వాత మరి ఇంకా మనం చూస్తే రాశిగా చదవగలుగుతారండి 27 and 28. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఏమండి, ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ పిల్లవాడు వయసు ఎంత అనంటే సుమారు 3-4 సంవత్సరాలండి. కేవలము 3 to 4 years పిల్లాడు. ఆ పిల్లాడిని తీసుకొచ్చి మందిరంలోకి తీసుకొచ్చి ఇదిగో నా కుమారుని నీకు ఇచ్చేస్తున్నాను ప్రభు అని అంటే పిల్లోడు ఏం చేయాలి? అమ్మా నన్ను వదిలేస్తావా, నువ్వు నేను ఉండను, ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్పి మారం చేయాలి, ఏడవాలి, ఇంకా రకరకాలుగా బాధపడాలి. ఏమీ లేదండి. ఎప్పుడైతే ఆమె తల్లి ఇదిగో నాయన నా బిడ్డను నీకు అర్పిస్తున్నాను ప్రభు అని అంటే మోకరించి దేవునికి సాగిలపడుతున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఆ చిన్న పిల్లవాడైనటువంటి సమూయేలు చూపించినటువంటి ఆ యొక్క విధేయత, ఆ వయసులో 3-4 సంవత్సరాల చిన్నపిల్లాడు తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని విడిచి దేవుని మందిరంలో దేవుని కొరకు ఒక బిడ్డగా అర్పించబడుతున్నానని తెలిసి కూడా
లోబడి దేవునికి మొక్కుతున్నాడండి. అది సమర్పణ అంటే. ఆ చిన్న పిల్లవాడు చూపినటువంటి సమర్పణని ఈరోజు మన బ్రతుకుల్లో మనం చూపించగలుగుతున్నామా దేవునికి? ఆ చిన్న పిల్లవాడు చూపించినటువంటి ఆ మెచ్యూరిటీని, దేవుని పట్ల ఆ నమ్మకాన్ని, ఆ విధేయతను ఈరోజు మన జీవితాల్లో మనం దేవునికి చూపించగలుగుతున్నామా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి బైబిల్లో మరొక చిన్న పిల్లాన్ని మనం చూసినట్లయితే, ద లిటిల్ మెయిడ్ ఆఫ్ నామాన్స్ వైఫ్. అంటే నయమాను భార్య దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి ఒక చిన్న పాప. ఏమండి, మరి ఈ యొక్క పాప గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ముందుగా మరి సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను గురించి మనం తెలుసుకోవాలి. ఎవరండి ఈ నయమాను అని అంటే, సిరియా దేశపు రాజ్యము, ఆ రాజ్యానికి సైన్యాధిపతిగా ఈ నయమాను ఉన్నాడండి. మరి మనం బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే దేవుడైనటువంటి యెహోవా మరి ప్రభువే అతని చేత మరి గొప్ప విజయాన్ని సిరియా దేశానికి ఇప్పించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అంటే ఆ యొక్క నయమాన్ని దేవుడే హెచ్చిస్తున్నాడు. మరి పైపెచ్చు ఇజ్రాయేలు మీదకి వీరు గుంపులుగా వారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని వారు బానిసలుగా వారు తెచ్చేశారండి అప్పట్లో. అందులో ఒక ఆమె ఈ చిన్న పాపని ఈ యొక్క నయమాన్ని ఏం చేశాడంటే తన భార్యకు ఉపచర్య చేసి లేక పరిచారం చేసేటువంటి ఒక చిన్న పాపగా లిటిల్ మెయిడ్గా తీసుకొచ్చేసాడు. ఒకనొక రోజు ఈ లిటిల్ మెయిడ్, ఆ చిన్న పాప పని చేసుకుంటూ ఉంది. నయమాను మరి బహుశా షర్ట్ ఇప్పడం చూసిందేమో, మరి బట్టలు మార్చడం చూసిందేమో, మరి భయంకరంగా ఆ యొక్క కుష్ఠవ్యాధి అంతా కూడా నయమాను ఒంటి మీద ఉందండి. వెంటనే అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారండి అయ్యగారికి ఈ వ్యాధి ఉందా, మీరు పని చేస్తారా అండి, నేను మాట చెప్తానండి అని అంటే, ఏంటమ్మా చెప్పు అనండి. మా దేశంలో మా దేవుడు ఉన్నాడండి, ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళమనండి, అక్కడికి వెళ్ళగలిగితే అక్కడ ఎలీషా అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడండి, ఆ ప్రవక్త ద్వారా మా దేవుని ద్వారా ఒక గొప్ప స్వస్థత ఆయనకు దొరుకుతుందండి అని చెప్పి ఆ రోజు చిన్న పాప చెప్తుందండి. ఆ చిన్న పాప చెప్పిన మాటల్ని త్రోసివేయకుండా చెప్పేవాళ్ళు వెళ్ళి పని చూసుకో అని అనకుండా ఆ నయమాను భార్య మరియు నయమాను ఇద్దరూ కూడా ఆ మాటను తీసుకుని రాజుకు చెప్తారు. రాజు వెంటనే ఉత్తరం రాస్తాడు. ఆ తర్వాత ఈ నయమాను ఇజ్రాయేలు దేశానికి వెళ్తాడండి. ఇజ్రాయేలుకు వెళ్ళి అక్కడ ఎలీషా ప్రవక్తను కలుస్తాడు. ఆ ప్రవక్త ఆయన ఏమంటారంటే, మీరు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగండి అని అంటే, మరి అంటే కనీసం ఫేస్ టు ఫేస్ కలవకుండానే చెప్పేస్తారనమాట. ఈ మాటకి నయమానికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి, ఏంటి నేను ఒక రాజ్యానికి ఒక సైన్యాధిపతిని కదా అని చెప్పి అంటే, పక్క నుంచి ఉన్నటువంటి కొంతమంది దాసులు అలా గనకయ్యా ఆయన కష్టమైన పని ఏం చెప్పలేదు కదా, సులువైన పనే కదా, చెయ్యొచ్చు కదా అని చెప్పి అన్నప్పుడు తన మనసును మార్చుకుని ఆ యొక్క యోర్దాను నదిలో 7 సార్లు ఆయన మునుగుతాడు. ఎప్పుడైతే 7వ మునుగుతాడో పసిపిల్ల దేహము వలె ఆయన దేహం మార్చబడుతుంది. ఇక్కడ చూసారా, మరలా ఆ దేహం విషయంలో కూడా చంటిపిల్ల దేహంతోనే పోల్చారు మళ్ళీ. హల్లెలూయా. పసిపిల్ల దేహం వలె ఎప్పుడైతే ఆయన దేహం మారుతుందో, పూర్తిగా స్వస్థత పొందుతాడో, ఆయన అంటాడు, ఆ యొక్క ఎలీషా ప్రవక్తతో అంటాడు, అయ్యా ఈ భూమి మీద యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడయ్యా, నీ దేశం నుంచి 4-5 కంచర గాడిదల మట్టి నాకు ఇవ్వయ్యా, నేను తీసుకెళ్తానని చెప్పి అంటాడండి. హల్లెలూయా. తన జీవిత కాలంలో మరలా నయమాను వేరొక దేవతలకు కానీ వేరే వారిని కానీ ఆరాధించలేదండి. దేవాతి దేవుణ్ణి ఆరాధించాడు. తాను తన కుటుంబం యెహోవా దేవుణ్ణి తెలుసుకోవడానికి, ప్రభువులోనికి రావడానికి ఆ నయమాను ద్వారా అనేక మంది సిరియా ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒక గొప్ప వారధిగా నిలిచింది ఆ చిన్న పాప. హల్లెలూయా. ఆ చిన్న పాప నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనంటే, ఆల్వేస్ గాస్పెల్ ఫస్ట్. సువార్త అనేది ఎప్పుడు మొదటి స్థానంలో ఉండాలి. ఎప్పుడు ఒక వ్యక్తి, దేవుని నమ్ముకున్న వ్యక్తి సువార్తకి ఎప్పుడు ప్రథమ స్థానం ఇవ్వాలి అనే విషయం మనం తెలుసుకుంటాం. అంటే ఆమె షీఈ్ నాట్ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్. ఆమె ఒక బానిసగా వచ్చిందండి ఆ దేశానికి. ఒక పనిపిల్లగా పెట్టుకున్నారు ఆమెని. ఇజ్రాయేల్ దేశంలో చక్కగా సౌకర్యంగా ఉండి ఆమెను తీసుకొచ్చి ఒక బానిసగా పెట్టుకుంటే స్టిల్ ఆమె దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుంది. దేవుని గొప్పతనాన్ని, మంచితనాన్ని ఎక్కడైతే పని చేస్తుందో ఆ యజమానికి చెప్తుంది. ఆ యజమాని బాగును కోరుతుందండి. అంటే ఒకటి ఆల్వేస్ గాస్పెల్ ఫస్ట్. రెండవది ఎల్లప్పుడూ ఇతరుల క్షేమాన్ని, వాళ్ళ సంతోషాన్ని కోరుకుంటుంది.
అదే కదా మనం నేర్చుకోవాల్సింది. దేవుని ఆజ్ఞ అదే కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది దేవుని వాక్యం. ఆ మాటలన్నింటినీ కూడా ఆ చిన్న పాప నెరవేర్చిందండి. ఈ విధంగా ఆ చిన్న పాప నుంచి మనం నేర్చుకోవాలి. ఆల్వేస్ గాస్పెల్ ఫస్ట్. మనల్ని మాత్రం ప్రేమించడం కాదు, ఇతరుల క్షేమాన్ని, ఇతరులు కూడా మనం ప్రేమించాలి అనే మాటను ఆ చిన్న పాప నుంచి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మనం అలా జీవించగలుగుతున్నామా? ఆమె ఇచ్చినటువంటి సువార్తకు, దేవుని వాక్యానికి ఆమె ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాధాన్యతను మన జీవితంలో మనం ఇవ్వగలుగుతున్నామా అనేది మనం ఆలోచించాలి. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చెడుబిడలను చూసినట్లయితే, ద బాయ్ హూ ఈస్ క్యారింగ్ 5 barley loaves and 2 small fishes. ఒక చిన్న పిల్లాడు 5 రొట్టెలను 2 చేపలను క్యారీ చేస్తున్నటువంటి సందర్భం. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రజలు, మరి ఎంతోమంది ప్రజలు వచ్చి దేవుని వాక్యం వింటున్నారండి. ఒకరోజు ఏమైందంటే, అలా దేవుని వాక్యం వింటూ సమయం గడిచిపోతూ ఉంది. వారందరినీ చూసి ప్రభు అంటున్నారు, వీరందరికీ మనం భోజనాలు పెట్టాలి అని అంటే శిష్యులు మాట్లాడుకుంటున్నారు, అయ్యా 200 దేనారాల దాకా అవసరం అవుతుందేమో, ఇంత డబ్బు కావాలి, ఒక్కొక్కరు కొంత ఆహారం తిన్నా చాలా ఆహారం కావాలని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారండి. డిస్కస్ చేసుకుంటుంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పేతురు, యోహాను అందరూ కూడా వారు మాట్లాడతారు. ఆ మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మరి ఈ మాటను మరి జ్యోతి గారు చదువుతారా? యోహాను సువార్త 6వ అధ్యాయము 8 and 9 verses. John chapter 6 verse 8 and 9. యోహాను సువార్త 6వ అధ్యాయము 8 మరియు 9 వచనాలండి. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికై ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. చాలండి. ఈ వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే, అక్కడ ఉన్నటువంటి పేతురు, అతని సహోదరునటువంటి ఆ యొక్క అంద్రేయ అంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్నవాణి వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభువా అని అనగానే ప్రభు అన్నారు, చిన్నవాడా ఒక్కసారి నాకు ఆ ప్లేట్ ఇస్తావా, నీ క్యారేజ్ బాక్స్ ఇస్తావా అని అంటే, తీసుకో ప్రభు అని చెప్పి వెంటనే ఇచ్చేసాడండి. ఆ పిల్లోడికి పాపం వాళ్ళమ్మ క్యారేజీ పెట్టింది. వీడు దేవుడు అంటూ చెప్పి తిరుగుతున్నాడు, మరి తింటాడో తిండో, ఎండలో తిరుగుతున్నాడు పిల్లాడని చెప్పి, పోలే భోజనం కిందో స్నాక్స్ కిందో తింటాడని చెప్పి 5 రొట్టెలు 2 చేపలు, చిన్న చేపలు పెట్టిందండి వాళ్ళమ్మ, తింటాడేమో అని చెప్పి. ప్రభు అడుగుతున్నప్పుడు, ప్రభువా నువ్వు 3 తీసుకో, నేను 2 ఉంచుకుంటాను, ఒక చిన్న చేప నువ్వు తీసుకో, ఓ చిన్న చేప నేను తీసుకుంటాను అని చెప్పి అనలేదండి. హాఫ్ అని అనలేదు, నాకెలా ప్రభువా అని అనలేదండి. ఎప్పుడైతే ప్రభు అడిగారో వెంటనే తీసుకొచ్చి చేతుల్లో పెట్టేశాడు. ఆ రోజు ఆ చిన్నపిల్లాడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆహారం యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి పంచిపెట్టినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యేసు జనులను కూర్చునిబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు అరటిని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారందరికీ వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయు నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. అవి సుమారు ఎన్నండి? 12 గంపల నిండా ఎత్తిరి. హల్లెలూయా. ఆ రోజు దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. మీరు జాగ్రత్త గమనించండి. ఆ అద్భుత కార్యం చేయడానికి ముఖ్యంగా ఆ చిన్న పిల్లాడి కాంట్రిబ్యూషన్ ఉంది. హల్లెలూయా. ఆ చిన్న పిల్లాడు తన దగ్గర ఉన్నటువంటి వాటిని ఏమాత్రం దాచుకోకుండా వెంటనే ఇచ్చేసాడండి. ఈరోజు ఆ చిన్న పిల్లాడి వలె ప్రభు పట్ల ఒక సమర్పణ కలిగిన జీవితం మన ఎడలో ఉందా? నిజంగా మనల్ని దేవుడు పిలిచినప్పుడు
మనల్ని దేవుడు ఒక మార్గం కూడా నడిపించినప్పుడు ఎందుకు ప్రభువా, ఎలా ప్రభువా, ఎలా సాధ్యం నాయనా అని అడగకుండా ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయగలిగేటువంటి మనస్సు, అట్టి సమర్పణ జీవితం మన బ్రతుకుల్లో ఉందా? నిజంగా మనం దేవునికి సంపూర్ణంగా లోబడగలిగితే ఆ 5 రొట్టెలను 5,000 మందికి కాదండి, 5 లక్షల మందికి, 5 కోట్ల మందికి కూడా దేవుడు పంచిపెట్టగలడు. అది ఆయన సామర్థ్యత. మన మట్టుకు మనం చూపించాల్సింది సంపూర్ణమైనటువంటి సమర్పణ, ఆ చిన్నపిల్లాడిలాగా. హల్లెలూయా. ఈరోజు మరి మన జీవితంలో మనం ఏ రకంగా జీవించగలుగుతున్నాం చూసారా అండి? చిన్నపిల్లల నుంచి మనం నేర్చుకోగలిగితే ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చండి. వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్. ఇంకొక చిన్న పిల్లాన్ని మనం చూద్దాం. 2 Kings chapter 22 verse 1 and 2. మణిగారు చదువుతారా? 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 1 and 2 వర్సెస్ని మణిగారు చదవండి. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్తతు ఊరివాడగు ఆదయా కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇజ్రాయేలు దేశాన్ని ఎంతోమంది రాజులు పరిపాలించారండి. గొప్ప గొప్ప రాజులు పరిపాలించారు. కానీ 8 సంవత్సరాల వయసులో రాజు అయింది మాత్రం యోషియానండి. ఈ రాజు అయినటువంటి యోషియా చాలా చిన్న వయసులో, 8 సంవత్సరాల వయసులో, 8 ఏళ్ళంటే అగో ఆ బాను అంత వయసు, ఆ వయసులో రాజు అయిపోయాడు ఆయన. ఆ వయసులో రాజు అయిపోయిన తర్వాత మరి ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి ఏంటి అని అంటే, మరి నిజంగా కూడా ఆ వయసులో ఏం పరిపాలన చేస్తారండి? కానీ మరి ఏ రాజు పరిపాలించినంతగా దావీదు తర్వాత మరి ఏ రాజు పరిపాలించదు గొప్పగా ఆ బాలుడైనటువంటి యోషియా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆ రాజ్య పరిపాలన కానీ అద్భుతంగా పరిపాలించాడండి. దేవునికి ఎంతో ప్రీతిపరంగా, ఎంతో యథార్థంగా జీవిస్తూ అద్భుతంగా ఆ యొక్క రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు. ఆ వాక్యం మనం చదువుకుందాం. 23వ అదే 2 Kings 23వ అధ్యాయము 25వ వాక్యం నేను చదువుతున్నానండి, జాగ్రత్తగా మీరు వినండి. అతనికి పూర్వం ఉన్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడును లేడు. అతని తరువాత నేను అతడి వంటి వాడు ఒక్కడును లేడు. హల్లెలూయా. ఎంతటి వయసు? 8 సంవత్సరాలు ఒక బాలుడు, ఒక చిన్నపిల్లాడు రాజు అయ్యాడు. రాజు అవడం మాత్రం కాదండి, అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ దావీదు తర్వాత ఏ రాజు పరిపాలనతో గొప్పగా పరిపాలించాడంట. మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రాన్ని ఎంతో చక్కగా దాన్ని వెంబడిస్తూ ఆ ధర్మశాస్త్రాన్ని మాదిరిగా పెట్టుకుని దేవునికి ప్రీతికరంగా జీవిస్తూ రాజ్యాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళాడు. ఈరోజు ఆ బాలుడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? చిన్న వయసులో ఆ బాలుడు చూపించినటువంటి ఆ క్రమశిక్షణ, వాక్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మోషే ధర్మశాస్త్రానికి ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యతను ఈరోజు యేసుక్రీస్తు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యానికి ఆ యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను మనం ఇవ్వగలుగుతున్నామా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. ఎందుకంటే ఇప్పటి పిల్లల్ని చూస్తున్నప్పుడు చాలా భయం కలుగుతూ ఉంటుంది, ఆందోళన కలుగుతుందండి. ఎందుకంటారేమో, మీకు కొన్ని స్టాటిస్టికల్ ప్రూఫ్స్ చూపిస్తాను ఎందుకు భయపడుతున్నాను అనేది. మన భారతదేశంలో ముఖ్యంగా బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 9 and 17, 9 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో 40% మంది మొబైల్ ఫోన్స్కి, స్మార్ట్ అప్లికేషన్స్కి వాళ్ళు ఎడిక్ట్ అయినట్లుగా, బానిసలైనట్లుగా మరి స్టాటిస్టికల్ ఫిగర్స్ చెప్తున్నాయి. మరి అంత మాత్రం కాదండి, బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 5 and 12, 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు వేసినటువంటి పిల్లలు వారు సుమారు 42.3% అగైన్ ఈ స్మార్ట్ ఫోన్స్కి మరి ఎడిక్ట్ అయినట్టుగా మరి స్టాటిస్టికల్ ఫిగర్స్ చెప్తున్నాయి. దే ఆర్ ఎడిక్టెడ్ టు దిస్. వారు వ్యసనంగా, అది ఒక వ్యసనంగా మారిపోతుందండి. వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
మీరు జాగ్రత్తగా గమనిస్తే ముఖ్యంగా యూత్ని కానీ చిన్నపిల్లల మీద చూడండి, అస్తమానం ఫోన్లో ఆడుతూ ఉంటారు. మరి ఏం ఆడుతున్నావురా అని అంటే ఒకడు పబ్జీ అంటాడు, ఇంకోటి ఏదో ఫ్రీ ఫైర్ అంటాడు, రకరకాల గేమ్లు ఆడుతూ ఉంటారండి. ఎంతసేపు ఆడతారంటే గంటలు గంటలు రోజులు రోజులు వారు ఆడుతూనే ఉంటారండి. అలాగా వాళ్ళు ఆడుతూ వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎన్నో వ్యాధులు వారు తెచ్చుకుంటున్నారండి. కొన్ని మీకు చెప్తాను. అదేంటంటే మస్క్యులో స్కెలిటల్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, కాగ్నిటివ్ ఇంపైర్మెంట్స్. కాగ్నిటివ్ ఇంపైర్మెంట్స్ అంటే చిన్నపిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోవడం. ఎవరైతే పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ చూస్తూ ఉంటారో, ఎవరైతే ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ ఒకటే కాదండి, ఈ యొక్క సోషల్ మీడియా లేకపోతే ఈ డిజిటల్ వాటిని ఎక్కువ చూస్తూ ఉంటారో, ఫాలో అవుతూ ఉంటారో, చిన్న వయసులోనే వారి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్స్. ఇంకా మనం చూస్తే సోషల్ ఐసోలేషన్ అంటే అందరితోనూ కలవలేకపోవడం, ఆ యొక్క డిప్రెషన్, ఆ యొక్క వాటిలోకి వెళ్ళిపోవడం. ఇంకా ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అంటే ఆ యొక్క ఎమోషన్స్ వారు కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఆ యొక్క ఎమోషనల్ డిస్రెగ్యులేషన్లోకి వారు వెళ్ళిపోవడం. ఇలా రకరకాల సమస్యలతో ఈరోజు ఉన్నటువంటి బిడ్డలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారండి. మన భారతదేశంలో ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల జనాభా ఉందంట. ఎక్కువ మంది పిల్లలు భారతదేశంలోనే ఉన్నారు. మరి ఇలాంటి దేశంలో మరి పిల్లలు అటు ఇటు తొలగిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పేరెంట్ మీద ఉందండి. ఏమండి, మరి పిల్లలు ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నారంటే పిల్లల్ని తప్పు పట్టాలా, పేరెంట్స్ని తప్పు పట్టాలా? మీరే చెప్పండి. నేను పిల్లల్ని తప్పు పట్టను, వారికి తెలియదు. వారి చేతుల్లోకి ఫోన్ ఎలా వెళ్తుంది? పేరెంట్స్ నుంచే వెళ్తుంది. వారినే ఫస్ట్ బ్లేమ్ చేయాలి. ఫస్ట్ పేరెంట్స్ మారితే ఆ తర్వాత ఆటోమేటిక్గా పిల్లలు మారుతారు. ఫస్ట్ పేరెంట్స్ క్రమశిక్షణగా ఉంటే ఆ తర్వాత ఆ క్రమశిక్షణ మరి పిల్లలకు కూడా వస్తుంది. మరి ఎవరిని కించపరచాలని నేను ఈ మాటలు చెప్పట్లేదు, ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించమని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నానండి. ఎందుకంటే చంటి బిడ్డలు, పిల్లలు మనకి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. రేపు మన సమాజానికి వారు ఒక గొప్ప నిధి, ప్రగతి లాంటి వారు. అలాంటి వారి యొక్క భవిష్యత్తుని, అలాంటి వారి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం అనేది అది మన బాధ్యత. మనం చూసాం బైబిల్లో 8 సంవత్సరాల పిల్లాడు ఒక రాజ్యాన్ని టేకప్ చేశాడు. 4 సంవత్సరాల పిల్లాడు ఆనాడు యెహోవా యొక్క వాక్కు రావడం అరుదుగా ఉన్నటువంటి ఆ సమయాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత రావట్లేదనే సందర్భాల్లో దేవుని యొక్క ప్రత్యక్షను పొందుకున్నాడు సమూయేలు. ఎంత వయసు? 4 సంవత్సరాల వయసు. ఒక చిన్న పాప సైన్యాధిపతిని దేవుని దగ్గర నడిపించింది. అలాంటి చంటి బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందండి. బిడ్డలు మరి దేవుడు మన కోసం ఇవ్వలేదు, ఆయన కోసం మనకి దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. వారిని కాపాడుకొని సంరక్షించి దేవుని మహిమార్థం పెంచవలసిన బాధ్యత అది పూర్తిగా మన మీద ఉందండి. వారిని చక్కగా గైడ్ చేయగలగాలి, చక్కగా నడిపించగలగాలి. ఒక వాక్యం మనం చదువుకుని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈరోజు మన కుమార్తె, మన కుమారుడు, మన పిల్లలు వారు నడవవలసిన త్రోవను వారికి మనమే నేర్పాలి. దేవుని వాక్యాన్ని వారికి బోధించాలి. దేవుని యొక్క సత్యాన్ని వారికి అర్థమయ్యేలా వివరించాలి. ఎప్పుడైతే ఆ విధంగా వారిని మనం నడిపిస్తామో, వారు ఎప్పుడైతే పెద్దవారు అవుతారో అప్పుడు దాని నుండి వారు తొలగిపోకుండా ఉంటారండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను, నా మాటలు నేను ముగిస్తాను. మరి నాకు ఒక ఆంటీ గారు నాకు ఫోన్ చేసి ఒకరు చాలా బాధపడ్డారండి. ఏమనంటే, బాబు రాకేష్, మా అబ్బాయి కోసం ప్రార్థన చెయ్యి, మా అబ్బాయి సరిగా ఉండట్లేదు, ఇదివరకు ఇట్లా ఉండట్లేదు, మరి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, త్రాగుతున్నాడని చెప్పి మరి చాలా నాకు ఫోన్ చేసి బాధపడ్డారు. అదేంటండి అని అంటే, ఈ రకంగా ఉంటున్నాడమ్మా అని చెప్పి చాలా బాధపడ్డారు. మరి ఆ అబ్బాయి గురించి నాకు తెలిసింది ఏంటి చెప్పనా అండి, వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా మరి ఫోన్ మాట్లాడేటప్పుడు ఏం చేసేవాడంటే వాళ్ళ అబ్బాయికి ఇచ్చి అబద్ధాలు చెప్పిస్తూ ఉండేవాడు. రే నేను లేనని చెప్పరా, ఫోన్ చేసి నేను లేనని చెప్పు అని చెప్తే మా నాన్నగారు లేరండి అని చెప్పి ఫోన్ చేసి చెప్పేవాడండి. నాకు తెలుసు ఆ విషయం. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి చెప్తున్నాడు, పక్క వాళ్ళకి ఫోన్ ఇచ్చి, ఆ అబ్బాయి చెప్తున్నాడు నేను లేనని చెప్పరా అని చెప్పి. అంటే మన పిల్లలకి మనం ఏం నేర్పుతామో
రేపొద్దున వాళ్ళు అయ్యే నేర్చుకుంటారండి. వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి అబద్ధాలు ఎలా నేర్పాలి, వాళ్ళకి ఏ రకంగా అసత్యాలు ఏ రకంగా చెప్పాలి, ఆ యొక్క వయస్సుకు మించినటువంటి మాటల్ని నేర్పడం, వయస్సుకు మించినటువంటి ప్రవర్తన నేర్పడం వల్ల వాళ్ళు పాడైపోతారండి. పిల్లలకి ఎంతవరకు వారికి తెలియాలో అంతవరకే తెలియాలి, అంతవరకే వారికి తెలిసేలా మనం జాగ్రత్త తీసుకోవాలి. అలా కాకుండా మన ఎన్ని కూడా పిల్లల మీద రుద్దితే పిల్లలు పాడైపోతారు. కాబట్టి మరి తల్లిదండ్రులుగా ఉన్నవారు, మరి బిడ్డలు కలిగిన వారు బాధ్యతాయుతంగా మీ పిల్లల పట్ల మీరు వ్యవహరించవలసిందిగా, దేవుని వాక్యానికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి మీ బిడ్డలను సరైన విధంగా మీరు నడిపించవలసిందిగా, అట్టి రీతిగా మీ బిడ్డలను దేవుని మహిమార్థం మీరు పెంచవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నా ఈ మాటలు నేను ముగిస్తున్నానండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభువా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం దయచేయండి నాయన. దేవా, మరి బిడ్డల పట్ల మేము ఎంత బాధ్యతాయుతంగా మేము ప్రవర్తించాలో, ఆ బిడ్డల నుంచి మరి మేము నేర్చుకోవాలో, మాతో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నాయన మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం దయచేయండి. మరి ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితోని ప్రభునైనా మీరే సూటిగా మాట్లాడవలసిందిగా, వారి హృదయాలు మీరు ప్రేరేపించవలసిందిగా, మరి బిడ్డల పట్ల బాధ్యతగా వారు వ్యవహరించడానికి వారికి సహాయం అనుగ్రహించవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.